సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారు చేసిన ఈ లీలలను చదివిన విన్న ఎంతో పుణ్య ఫలితము. కాబట్టి దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియో ప్రారంభిద్దాం. మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ జై గురుదత్త అండి. మీరు చూస్తున్నది గానుగాపురం సంగమం. ఇక్కడ సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామి నడయాడిన పుణ్యభూమి ఇది. నృసింహ సరస్వతి స్వామి వారు గానుగాపురంలో ఎన్నో లీలలు చేశారు. అందులో ఒక్క లీలను ఇప్పుడు చెప్పుకుందాము. మరొక విషయం ఏంటంటే, శ్రీపాద స్వామి వారు కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు కానీ తాము భగవతావతారమని లోకానికి ఎప్పుడూ చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మానం మనుషం మన్యే, నేను మానవుడనే తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు కూడా తాను భగవతావతారమని అర్జునుడు వంటి అంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు గాని లోకానికి చాటలేదు. దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి. వేదవ్యాసుల వంటి సత్యద్రష్టులు కొంతమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియబరిచారు. ఇలా అవతార పురుషులందరూ వారి దివ్య లీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్దులను రక్షించేవి గాను, అర్ధార్థులను పోషించేవి గాను, నిర్దుష్టమైన ఆధ్యాత్మిక భావనలను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉంటాయి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు ఆ అవతార పురుషులు ఎప్పుడూ ప్రదర్శించలేదు. అటువంటి గొప్ప లీలలను మనము చెప్పుకోవడం, వినడం ఏ జన్మదో మహాభాగ్యం ఇది. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఈ గానుగాపురం చేరి భీమా అమరజా నదీ సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది. ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల 8 తీర్థాలున్నాయి. ఇక్కడ కూడా స్వామివారు అదృశ్య రూపంలో నిత్యవాసం చేస్తున్నారు. స్వామివారు మొదట ఇక్కడ కూడా తమ మహిమను ప్రకటమవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలుండేవి. వారంతా వేద విధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొదలైనవి మోయించుకోవడానికే అద్దెకి తీసుకెళ్తుండేవారు. అతడు భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగులతోనూ జీవనం సాగిస్తుండేవాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వారింటికి భిక్షకు వెళ్ళేవారు. అది చూచి కొందరు గ్రామంలో శ్రోత్రియులము, శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమందిమి ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాలా? అక్కడ ఆయనకి ఏం దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు. ఎందుకంటే భగవంతుడికి సత్వగుణమందే ప్రీతి గాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేం పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు
ఆ బ్రహ్మ లిపి కూడా మారవలసిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు ఎండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్లారు. ఆనాడు గ్రామంలో ఎవ్వరూ ఆ గేదెని బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. స్వామివారు వాకిట్లో నిలిచి భవతి భిక్షాందేహి అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి, యజమాని భిక్ష కోసమై గ్రామానికి వెళ్ళారు, వారొచ్చే సమయమైంది, కోపగించక దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. స్వామివారు పీటపై కూర్చొని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు, మాకు భిక్ష అవసరం లేదు, మీ ఇంట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు. అప్పుడేమో స్వామి, అది గొడ్డు బర్రె, ఒక్కసారైనా కట్టనూ లేదు, ఈననూ లేదు, ఇప్పుడు ఇది ఎంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి, దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది. స్వామివారు అదేమీ పట్టించుకోక, ఎందుకు ఈ వట్టి మాటలు, అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం, ఆ గొడ్డు బర్రె 2 పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి, ఆ యతీశ్వరుడు మరెవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాంచి స్వామికి సమర్పించింది. స్వామివారు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మా, మీరు అఖండైశ్వర్యులవుతారు, పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది. నిజంగా స్వామి లీలలు అద్భుతం, అనిర్వచనీయం. భగవంతుడి మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తి రూపం ధరించి వేరు కార్యాలు చేయడం. అలాగే ఆయన మహిమకు సంభవం అసంభవం అన్నది లేదు. ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే ఎన్నో లీలలు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ గానుగాపురంలో స్వామివారి మహిమ లోక ప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి, పెళ్లి కాని వారు పెళ్లి, సంతానము లేని వారు సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవ్వరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురై ఎన్ని చేసినా ఒక్కటి కూడా తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు. భక్తుల పాలిట కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు విభూతి పులిచర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధమును అలంకరించి పూజించాడు. ఆ దర్శనముతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించి ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. ఆయన తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవము అలాగే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. ఇలా ఎన్నో లీలలు స్వామివారు చేస్తూనే ఉన్నారు.
దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము. దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవ్వరి తరమూ కాదు. ఆయన ప్రేరణతో రాసిన ఈ గురుకథను పారాయణము శ్రవణము చేసిన వారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది. దీన్ని సప్తాహ పారాయణం వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తుంది. స్వామివారి అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ స్వామివారి కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యములాగా, కాకిరెట్ట నుండి మొలచిన దివ్యమైన అశ్వత్థ వృక్షం లాగా అభీష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు ఈ శ్రీ గురు చరిత్ర. నృసింహ సరస్వతి స్వామివారు ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తాడు. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపై ఉన్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో గాని ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించడం సాధ్యం కాదు. ఆయన లీలలను విన్నా చదివినా అదే పుణ్య ఫలితము. మన ఈ ఆధ్యాత్మిక అన్వేషణలో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.